మాజీ సీఎం కేసీఆర్ తనకెంతో ఇష్టమైన ఫామ్ హౌస్ కు రామ్ చెప్పారు. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ లో ఉండని కేసీఆర్ గత కొన్ని రోజులుగా కదలకుండా నగరంలోని నందీనగర్లోని తన సొంతింట్లోనే ఉంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఫామ్ హౌస్ కు వెళ్లేది లేదని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. నందీనగర్లోనే కేసీఆర్ ఉంటారని, పార్టీ కార్యక్రమాలను కూడా అక్కడి నుంచే పర్యవేక్షిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి ఫామ్ హౌస్ వేడడని విమర్శలు ఎదుర్కొన్న గులాబీ దళపతి తట్టుకుని నిలబడ్డ కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. వాస్తు దోషాల కారణమా, ఆరోగ్య సమస్యలే కారణమా అనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ వైద్య పరీక్షల కోసం జూలై 3న ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వచ్చారు. యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకుని నగరంలోని నందీనగర్లోని తన సొంతింటికి చేరారు. ఆనాటి నుంచి కేసీఆర్ నందీనగర్లోనే ఉన్నారు. మధ్యలో జూలై 11న మరోసారి హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత కూడా ఫామ్ హౌస్ పోలేదు. అంటే దాదాపు 20 రోజులుగా కేసీఆర్ నందీనగర్లోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2-3 రోజులకు మించి హైదరాబాద్ లో ఉండని కేసీఆర్ ఇన్ని రోజులు ఫామ్ హౌస్ కు పోకుండా ఉండడం పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఇకపై పూర్తి సమయం నందీనగర్లోనే గడుపుతారని పార్టీ నాయకులు చెప్పారు. పార్టీ కార్యక్రమాలు నందీనగర్ ఇంటి నుంచే పర్యవేక్షిస్తారని, పార్టీ నాయకులను కూడా అక్కడే కలుస్తారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు వీడారనే విషయంపై మాత్రం భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కేసీఆర్ కు హైదరాబాద్ లో ఉండడం కన్నా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. అందుకే అక్కడ పాతిళ్లు కూలగొట్టి మరీ విశాలమైన భవంతి నిర్మించుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు. ఫామ్ హౌస్ సీఎం అనే విమర్శలు వచ్చినా సరే పట్టించుకునేవారు కాదు. అత్యవసర పనులు ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ హౌస్ వీడి హైదరాబాద్ వచ్చేవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత అయితే పూర్తిగా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. వైద్య పరీక్షల కోసం తప్ప మరే సందర్భంలో కూడా ఫామ్ హౌస్ వీడలేదు. అలాంటి కేసీఆర్ 20 రోజులుగా ఫామ్ హౌస్ ముఖం చూడకపోవడం చర్చనీయాంశమైంది. కొత్త ఫామ్ హౌస్ లో వాస్తు దోషాలున్నాయనే వార్తలు గుప్పమంటున్నాయి. పాత ఫామ్ హౌస్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2 సార్లు అధికారం వచ్చింది. కొత్త ఫామ్ హౌస్ నిర్మించిన తర్వాత అన్ని నష్టాలే జరిగాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధికారం కోల్పోవడంతో పాటు కేసీఆర్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా విభేదాలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఫామ్ హౌస్ లో వాస్తు దోషాలే కారణమని తెలంగాణ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 71 సంవత్సరాల వయసు దాటిన కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రికి దగ్గరగా ఉండడం బెటర్ అనే ఉద్దేశంతోనే నందీనగర్ లో ఉంటున్నట్లు కూడా చెప్తున్నారు. వయస్సు మీద పడడంతో సహజంగానే కొన్ని ఇబ్బందులుంటాయని, ఈ సమయంలో ఒంటరిగా ఫామ్ హౌస్ లో ఉండే బదులు కుటుంబ సభ్యులందరితో పాటు గడపడం బెటర్ అని ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. నగరంలోనే ఉంటే ఏ సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లేందుకు సాధ్యమవుతుందని, నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఫామ్ హౌస్ లో ఉండడం ఈ వయసులో సరైన నిర్ణయం కాదని కుటుంబ సన్నిహితులు కేసీఆర్ కు నచ్చజెప్పినట్లు తెలిసిందే.